రాష్ట్ర తుది ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల అండతో ప్రలోభాలకు లొంగి కొందరు అధికారులు లాగిన్ ఐడీలు ఇచ్చే స్థాయికి దిగజారని మండిపడ్డారు. అనంతపురం ఎస్పీ, డీఐజీ కొందరు కలెక్టర్లపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవస్థల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరాలి, లబ్ధి చేకూరే సందర్భంలో అధికారాన్ని ఏ విధంగా అస్త్రంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గతంలో ఆయన అక్రమార్జన, ఆయన సంపాదన, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ₹1,00,000 కోట్ల పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అది ఒక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లా, ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత, చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు ఏదైతే ప్రధానంగా మనం రామ్ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఒక తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఏ విధంగా